ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 మధ్య రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతూ మండిపడ్డారు. ఏదైతే 2019 నుంచి 24 మధ్య అనేక మంది రైతుల దగ్గర కూడా అనేక భూములు లాక్కున్నారని చెప్పేసి దానికి ఉదాహరిస్తూ ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి నివాసంలో హెలిప్యాడ్కి సంబంధించి ఓ రైతు దగ్గర భూమిని అన్యాయంగా 21A నిషేధిత భూముల జాబితాలో చేర్చారని చెప్పుకుంటూ వచ్చారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ అంశాలకి సంబంధించి ఏదైతే అసలు రాష్ట్రం మొత్తాన్ని ఒక కబ్జా చేసేసారని చెప్పేసి భూములు పేదవాళ్ళ దగ్గర, సామాన్యుల దగ్గర, రైతుల దగ్గర దోచుకున్నారని నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్ఓడీస్, మినిస్టర్స్ వీళ్ళందరితో ఒక మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో మాట్లాడుతున్న సందర్భంలో ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్కి సంబంధించి ఏ విధంగా చేశారు, మొత్తానికి ఆ అంశం గురించి మీ అభిప్రాయం ఏంటండి? రెవెన్యూ ఇష్యూస్ గురించి కూడా. ఇంకా రెవెన్యూ ఇష్యూ కాదు వెంకట్, మొత్తం వ్యవస్థను మొత్తం కూలంకషంగా నాశనం చేసేసారు. ఇది అది అని ఏం కాదు, అసలు ఏ వ్యవస్థని కూడా పరిపాలనా వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి వాళ్ళ ఇష్టానుసారం దోషేసుకున్నారు. ఆఖరికి జవహర్ రెడ్డి గారు లాంటి ఒక మంచి ఆఫీసర్ అనుకున్న వ్యక్తి కూడా వాళ్ళ సావాసం పట్టి ఆ కార్యాలయంలోనూ ఆ బంగ్లాలోనూ రోజువారీ వింటున్న మాటలకి కూడా ఎందుకు అసైన్మెంట్స్ భూముల్ని తోసుకోకూడదని ఆయన వైజాగ్లో వెళ్ళి వైజాగ్లో వాళ్ళ కొడుకు పేరు మీద అక్కడ కూడా చాలా చేశాడని మూర్తి యాదవ్ అని జనసేన కార్పొరేటర్ బాహాటంగా చెప్పాడు. అనేకం జరిగినాయి. అసలు మదనపల్లి ఫైల్స్ తగలబెట్టడం, రికార్డు రూములు, అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి అందులో 2 ఆర్డీఓలు కూడా ఇన్వాల్వ్ అవటం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరుపతి చుట్టుపక్కల కూడా అనేక భూములు ఆక్రమించాడు, ఫారెస్ట్ భూములు ఆక్రమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, వాటి మీద సర్వే చేయించారు. దేవాదాయ భూములు ఉన్నాయి, ఇరిగేషన్ భూములు ఉన్నాయి, ఫారెస్ట్ భూములు ఉన్నాయి. తర్వాత కొన్ని ఈ దేవాదాయ శాఖకు చెందిన మఠాలకు చెందిన భూములు ఆక్రమించారు. ఏది ఆక్రమణకి అనర్హత అనేది లేదు. కాబట్టి మనం 1, 2 అని కాదు, కొన్ని వేల ఎకరాలు తర్వాత ఇష్టానుసారంగా వాళ్ళు చట్టాలని అంటే రెవెన్యూ నిబంధనలు కూడా మార్చేశారు. గిట్టని వాళ్ళ భూములు అమ్మనివ్వకుండా సుక్కల భూములు అని, 21A నిషేధిత భూములు అని రకరకాలుగా, అంటే ఎన్నో తరాలుగా వస్తున్న పట్టా భూములు కూడా నిషేధ భూములో పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి ఏం కొదువని ఇప్పుడు ఆయన హెలిప్యాడ్ కట్టదలుచుకున్నాడు. హెలిప్యాడ్ కట్టదలుచుకున్నప్పుడు ఆ ఎదురుగా ఉన్న భూమి ఒక 4 ఎకరాలు మామూలు రైతుది ఉంది. మామూలు అడిగితే ఆయన నేను ఇవ్వనండి అన్నాడు. కావాలంటే లీజుకి తీసుకోండి. లీజుకి కాదు, వీళ్ళు పర్మనెంట్గా తీసేసుకోవాలనుకున్నారు. దానికి వాళ్ళు ఏం చేశారు, వీడు ఇట్లా ఉందా, వీడి తిక్క కుదర్చాలంటే అసలు దాన్ని 21A నిషేధిత భూముల జాబితాలో పెట్టమంటే ఆ తహసీల్దారు, ఆర్డీఓ ఎవరైనా పెట్టేస్తారు కదండి. పెట్టేస్తే ఇక ఆ రైతు ఏం మాట్లాడతాడండి? ఇప్పుడు మొన్న ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్న IAS ఆఫీసర్లు కానీ, రాజకేశ్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే వాటికి సంబంధించిన అంశాలు మేము కనుక బయట చెబితే అదే మాకు ఆఖరి రోజు అని చెప్పారు. అట్లాంటి భయంకరమైన పరిస్థితులు సృష్టించినప్పుడు ఆ పేద రైతు నన్ను బెదిరించారని ఎవరి దగ్గరికి వెళ్తాడండి? అనేక మంది ఇళ్ల మీద దాడులు జరిగిన, వాహనాలు ధ్వంసాలు చేసిన, ఇట్లా ఆ భూములు ఆక్రమించిన, ఇప్పుడు అక్కడ చిత్తూరు జిల్లాలో కూడా ఆక్రమిస్తే ఆయన సిసోడియా గారు వెళ్ళాడు, కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ CLR, వెళ్తే తండోపతండాలుగా ఏదో ఒక తిరణాలకు వచ్చినట్టు వచ్చారని చెప్పాడు. నేను నా సర్వీస్లో ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదని చెప్పాడు. అది ఒక్క అన్నమయ్య జిల్లాలోనే జరగలేదు, అన్ని సార్లు ఎవరు శక్తి మేరకు వాళ్ళు భూ కబ్జాలు చేశారు, ఎవరు చేయలేదు. ఇప్పుడు అసలు ఆవే చేలో మేస్తాడు దూడగట్టును మేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన అన్ని ఆ స్థాయిలో అక్రమాలు ఆయన చేస్తే కింద స్థాయిలో వాళ్ళు కింద చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కాము ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత స్థానంలో కూర్చుంటే యంత్రాంగం అంతా పనిచేసిందా? ఎక్కడాళ్ళు అక్కడ పనిచేస్తారు కదా, ఒక పళ్ళ చక్రాలలాగా యంత్రాలన్నీ పనిచేస్తేనే అన్నీ పనిచేసి వెళ్ళాల్సిన ఆదాయం అసలు ఆయనకి వెళ్ళింది. కాబట్టి ఈ రెవెన్యూ మరీ ముఖ్యంగా ఎప్పుడైతే భూముల ధరలు పెరిగినాయో, తర్వాత వీళ్ళు వ్యవస్థల ధ్వంసమైనా, మన పరువు నష్టమైనా, లేకపోతే మన ప్రజల్లో మన పాపులారిటీ దెబ్బతిన్నా, ప్రజలు మన మీద వ్యతిరేకత వచ్చినా పర్వాలేదు, మనం దోపిడీ చేయదలుచుకున్నంత చేయాల్సిందా అనే ఒక నిబ్బరమైన, అంటే నిశ్చితమైన మనసుతో వాళ్ళు ముందుకు వెళ్ళబట్టే కదా ఇవాళ ఎలక్షన్లో ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది. నిజానికి ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ప్రజల మీదకి వెళ్ళి భూములు ఆక్రమిస్తే వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారండి? ఇప్పుడు అది కూడా ఇప్పుడు CLR ఆయన సిసోడియా గారు వెళ్ళింది
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రికార్డు రూమ్ ధ్వంసం అయిన సందర్భంలో వెంటనే హెలికాప్టర్ మీద డీజీపీని సిఎల్ఆర్ని వీళ్ళందరినీ పంపించారు. తర్వాత తిరుపతి నుంచి విద్యుత్ శాఖ చెందిన నిపుణులు పంపించారు. అసలు ఎందుకు కాలిపోయింది అది, అసలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటా ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయని. వాళ్ళు ఎలక్ట్రికల్ పర్ఫెక్ట్గా ఉంది, ఎలక్ట్రికల్ వైపు నుంచి ఏ లోపం లేదు, అది మానవ తప్పిదం, అంటే ఏదో చేయాలని ఉద్దేశపూర్వకంగా చేశారని. అప్పుడు ఆయన చాలా మందికి భూమికి సంబంధించిన ఫిర్యాదులు వస్తే, కాదు మీరు ఇవాళ కాదు, మేము ఒక నోటిఫికేషన్ ఇస్తాం జిల్లా వ్యాప్తంగా, అప్పుడు నేనే వస్తాను, అప్పుడు అందరూ రండి అని చెప్పి సమగ్రంగా తీసుకున్నాడు అన్ని ఫిర్యాదు. ఆయనే ఆశ్చర్యపోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేద రైతు కనుక బెదిరిస్తే అతను బయటికి వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో చెబుతాడు, ఏ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మండల ఎంఆర్ఓకి చెబుతాడండి? చెప్పలేరు. వాళ్ళ సొంత బాబాయ్ హత్య చేస్తే వాళ్ళ బాబాయ్ గారు అమ్మాయి సునీత్ గారు అన్నిటికీ తెగించింది. నా ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి కూడా ఏం చేయగలిగింది? ఇవాళకి అన్న కేసు 7 ఏళ్ల తర్వాత ఒక దశకు రాగలిగిందా? డబ్బులు పెట్టింది, కోర్టు చుట్టూ తిరిగింది, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంది, కానీ ఎక్కడికెక్కడ అడ్డం పడతానే వెళ్ళారు. కాబట్టి ఇంకోటి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదగా వెళ్తున్న పబ్లిక్ రోడ్నే ఆయన బ్లాక్ చేసేసి అనేక సార్లు చెక్ పోస్ట్ పెట్టాడు. ఎందుకు అంత ఆయనకి ప్రాణ భయం ఉందో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ప్రధానమంత్రికి కానీ లేకపోతే రాష్ట్రపతులకు కానీ కూడా అంత చెక్ పోస్టులు ఉండవు. అసలు ఆ బహిరంగ రోడ్డుని కబ్జా చేశారు. అంతకుముందల్లా చీఫ్ మినిస్టర్స్ ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బేగంపేటలో లేడా, అంతకుముందు ఎన్ జనార్దన్ రెడ్డి గారు లేడా, అందరు చీఫ్ మినిస్టర్స్. అసలు టీఎన్జీ గారు అయితే హౌసింగ్ బోర్డు ఇచ్చిన ఇంట్లోనే ఉండేవాడు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో. చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ఇంట్లో లేడా? మొన్నట్రాక కరకట్ పక్కన అక్కడ అంతకుముందు ఫస్ట్ 14 నుంచి 19 వరకు చెక్ పోస్ట్లోనే ఆయన ఇంటి మీదకి అందరూ వెళ్తానే ఉన్నారు కదా. రాజధానికి వెళ్ళే వాళ్ళు అందరూ ఆయన ఇంటి గేట్ ముందు నుంచి వెళ్ళారు కదా. ఈయన భయం ఉందా? తర్వాత ఇంకోటి, ఆయనకి రెండో వైపు కృష్ణానది కూడా ఫ్రీగా ఉంటుంది అక్కడ. మరి కృష్ణానది కూడా ఎక్స్పోజ్ అయ్యి ఉంది కదా ఇల్లు. మరి వరదలప్పుడు కూడా ఆయన ఇల్లు ముంచాలని కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడైతే ఈ భూ కబ్జాలు ఇట్లాంటివి చేశాడో మిగిలిన అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారండి. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ లాంటివి చేసుకుని గెస్ట్ హౌస్ కట్టుకోలేదా అడవి మధ్యలో? అదేమంటే అది నా పట్టభూమి అంటాడు. అడవి మధ్యలో పట్టభూమి ఎట్లా వస్తుంది? రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో. దానికి మళ్ళీ పెద్ద అప్రోచ్ రోడ్డు కూడా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్లో నుంచే కదా. ఇట్లా ఎవరు స్థాయిలో వాళ్ళు చేశారు వెంకట గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక పేద రైతుని బెదిరించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు, ఆక్రమించుకున్న ఆశ్చర్యం లేదు. ఇప్పుడు జత్వానీని బొంబాయి నుంచి ఎత్తుకు రాలేదా ఒక మహిళని? ఏంటి, పోలీసుల చేతిలో ఉన్నారు, వ్యవస్థ చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన ప్రజావేదిక ఎట్లా కూల్చాడు? ఊరికే ట్రయల్గా, అంటే నేను చీఫ్ మినిస్టర్గా ఒక ఆదేశం ఇస్తే జరుగుతుందా లేదా అని చూశాడు. ఇది పగలగొట్టాలంటే పగలగొట్టేశారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఆయనకు అధికారం దొరికింది. అట్లా ఏదంటే అది ప్రయోగాలు చేసి చూశాడు. అమరావతి ఆగిపోవాలన్నాడు, అయిపోయింది కదా. 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు నాశనం చేయటానికి ఆయన మంత్రదండం పనిచేసింది, కానీ సృష్టించడానికి ఎక్కడ పనిచేయాల. 3 రాజధానులు 3 అంగుళాల భూమి కూడా ఎక్కడ ఇవ్వలేకపోయాడు. కాబట్టి భూమి మీద ఎంతో భ్రాంతి. ఈవెన్ వాళ్ళ తాతగారు కూడా రాజారెడ్డి గారు ఇడుపులపాయలో ఎస్ఐండ్ భూములు 100 ఎకరాలు కొన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ చట్టాల గురించి మాట్లాడుతున్నారు. ఈయన ముఖ్యమంత్రి అయితే ఎదుటిగా ఉండే చిన్న రైతులు ఎట్ట బతకగలుగుతారని పక్కన, కానీ ఎవడో బతకలేడు. ఒక పబ్లిక్ రోడ్ని ఆక్రమిస్తే ఏం చేశారండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా ఆ చెక్ పోస్టులు అన్ని తీసి పబ్లిక్కి ఓపెన్ చేస్తే వాళ్ళు హాయిగా గాలి పీల్చుకున్నారు. మేము ఇన్నాళ్ళు మా సొంత ఊళ్ళు వెళ్ళటానికి ఎన్నో కిలోమీటర్లో తిరిగి వెళ్ళాము, ఇవాళ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత 5 ఏళ్ల తర్వాత మాకు మళ్ళీ ఈ భాగ్యం కలిగింది అన్నారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు ఉంటే మాత్రం, లేదా ప్రధానమంత్రులు ఉంటే మాత్రం పబ్లిక్ రోడ్లని ఇట్లా మూసేయటం. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా బేగంపేట రోడ్లో ఒక భాగాన్ని ఆయన ఇంటికి వెళ్ళటానికి ఇనుప ఫెన్సింగ్ వేసుకున్నాడే తప్ప మిగిలిన పబ్లిక్ రోడ్ అంతా పబ్లిక్ అంతా తిరుగుతూనే ఉన్నారు కదండి 24 గంటలు. అది ఉండాలి. అంతేగాని ఇక నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఈ పరిసరాల్లో మనుషులు అయితే తిరగకూడదు, తర్వాత పైన హిమాలయాలు ఎగరకూడదు, రాకెట్లు వెళ్ళకూడదు, అంత ప్రాణభయం ఎందుకు? పక్షులు కూడా ఎగరకూడదు, చీమలు కూడా రాకూడదు అంటే అంత నేను బందోబస్తులో పెట్టేశామని దాదాపు 1000 మంది భద్రతా సిబ్బంది. ఇప్పుడు ఆయన కోరేది కూడా అదే కదా. ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రిగా దిగిపోయినా నన్ను ముఖ్యమంత్రిగానే చూడమనేగా. నాకు అంత హోదా ఉండాల్సిందే, అన్ని పవర్లు ఉండాల్సిందే. తగ్గించారని కదా ఆయన బాధ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.